నమస్తే దిశ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి. మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ మదర్ సాహెబ్. అమరవీరుల స్తూపం ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మడలు వంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అమరవీరులను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తున్న పథకాలను ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే నారాయణపేట డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి దిశ టీవీతో మాట్లాడారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మెట్రో గార్డెన్లో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంచుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా పేద ప్రజలకు ఇందిర మహిళలను ఇవ్వడం జరుగుతోందన్నారు. కాదు, ఒక్కొక్కటిగా చెప్పిన హామీలను అమలు చేస్తుంటూ వస్తున్నామని, ఆర్థిక లోటు ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. పేద ప్రజలు గత 10 సంవత్సరాలుగా కలలు కన్నా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తోందని మరోసారి ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలను తప్పకుండా ప్రజలకు అమలు చేస్తామన్నారు. భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలను ఇచ్చిందో తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సలీం, కాంగ్రెస్ యూత్ నాయకులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల గురించి ఈరోజు మున్సిపాలిటీలో దాదాపు 300 పైగా మందికి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. త్వరలో వాళ్ళని పూర్తి చేసుకోవడం, జల్దీ చేసుకుంటే జల్దీ డబ్బులు కూడా వస్తాయని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ముందుకు సాగాలని కూడా వాళ్ళందరి కోరిక కూడా చాలా సంతోషపడ్డారు. చాలామంది ఈరోజు పట్టాలు ఇస్తుంటే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి రాలేదమ్మా, ఇంటూ ఈసారి వచ్చింది, ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పారు. వాళ్ళ ధన్యవాదాలు అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారికి వెళ్తాయి. సో తప్పకుండా నారాయణపేట నియోజకవర్గానికి వస్తే ఏ పరిస్థితిలో ఏది ఉంది, ఎట్లుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. తప్పకుండా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. స్లోగా ప్రోగ్రెస్ కనిపించవచ్చు, లేకపోతే ప్రోగ్రెస్ కనిపిస్తుందో తప్పకుండా అన్ని విభాగాల్లో ప్రోగ్రెస్ అనేది మనకి జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి జనాలకి చూపుతోనే కనిపించే ప్రోగ్రెస్ కాదు. సో చాలా వరకు జనాలు అవే అనుకుంటారు. కానీ తప్పకుండా ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాలకు అందే విధంగా మనం ప్రయత్నిస్తున్నాం, ముందుకెళ్తున్నాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మీ కానివ్వండి, అందరం కూడా మా నాయకులు, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఇదే కృషి చేస్తున్నారు. అర్హులకి ఈ పథకాలు అందే విధంగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా వాళ్ళకి అందించే వరకు కూడా ఈ 4 సంవత్సరాలు ఇట్లనే కంటిన్యూస్గా పనిచేస్తామని మీ అందరికీ ఉందో దృష్టి, బేస్మెంట్ వేసుకోవాలి, బేస్మెంట్ చాలా మంది వేసుకోవాలని చెప్పి దృష్టి అనేది మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు మొన్న తీసుకున్న రివ్యూ మీటింగ్లో మేము అందరం ఎమ్మెల్యేలు అందరం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇచ్చిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో దాదాపు నారాయణపేట టౌన్కి వస్తే 450 వరకు ఇల్లులు ఇవ్వడం జరిగింది. దాంట్లో 100 ఇల్లు అనేవి ఆగిపోయినాయి. ఎందుకంటే బేస్మెంట్ కూడా అదే ప్రాబ్లం ప్రతి మండల్లో, ప్రతి ఊళ్ళో కూడా ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. త్వరలో దానికి కూడా సొల్యూషన్ వస్తుంది. మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ మదర్సా వైస్ చైర్మన్ గా యారాకుల యాదవ్ సిద్దమ్మ మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఎన్నికల అధికారిగా గురిజల ఆర్డీఓ మురళి, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణప్రియ సమక్షంలో జరిగాయి. మున్సిపల్ చైర్మన్ గా షేక్ మదర్ సాహెబ్, వైస్ చైర్మన్ గా యారాకుల సిద్దమ్మగా గౌరవ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నిక కాబడిన వారికి అధికారులు డిక్లరేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్
వేణుబాబు ఎన్నిక కాబడిన చైర్మన్ షేక్ మదర్ సాహెబ్, వైస్ చైర్మన్ యరాకుల యాదవ్ సిద్దమ్మచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టీడీపీ నాయకులు సన్మానించారు. కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమున యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్విహంతు ననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ వద్ద అమరవీరుల స్థూపం ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జి మధుసూదన్ రెడ్డిలో (2001లో 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ స్వర్ణాష్ట సాధన కలగన్నాడు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి మహనీయుల స్ఫూర్తితో సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించాడు. అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనలో ఢిల్లీ మెడలు వంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. మనిషి ఒక కలగన్నాడు. ఆ కల తన కోసం కాదు, 4 కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా, అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అను పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించి 14 ఏళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు వివిధ సంఘాలు కదం దొక్కారు. వివిధ నగరాల్లో, వివిధ దేశాల్లో, విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు, మారుమోగించారు పోరాటాన్ని. మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు. హరీష్ రావుతో తనకున్న ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక్కరోజు రాత్రి 10 గంటలకు ధర్నా చేయడానికి మా ఇంటికి వచ్చాడు. అన్నం తిందువు రమ్మంటే నా బాక్స్ నేనే తెచ్చుకున్నా, గేటు దగ్గర కూర్చుని తింటా అనేవాడు. ఇక మా హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే. మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు, నెత్తి మీద టోపీ లేదు, చేతిలో లాఠీ లేదు అని తిడుతుండేమో అంటే మళ్ళీ లోపలికి వచ్చి చక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమం నడిపిస్తున్నాం చూడు, జర చూసుకో అని చెప్తుండే నాకు. సో నిజంగా సంతోషం అనిపించేది. ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది. ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు, నా వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చారు.
దండుని వేసుకొని వచ్చాడు ఇంటికి. సరే వచ్చాడు కదా, లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి లంచ్ టైం డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేస్తాము అంటేను, లేదక్క నా భోజనం తెచ్చుకున్న గేట్ కాడ కూర్చొని తింటా ఈరోజు నా నిరసన అన్నాడు. రాత్రి 10 గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటానంటాడు. తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపియక్క, కారం ఉంటే పంపి తింటాను అన్నాడు. సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఆ అనుబంధాలు ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మార్చుకున్నారు కేసీఆర్. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నారాయణపేట మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా మండల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమన్ల ఝాన్సీరెడ్డిలతో కలిసి ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి. డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బైక్ పై దూసుకెళ్లిన టిప్పర్, తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు. నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవే పైన రోడ్డుకు మరోవైపు వెళ్తున్న బైక్ ను అదుపు తప్పి ఢీకొట్టిన టిప్పర్, తీవ్రంగా గాయపడ్డ వాహనదారులు. ఎల్లాగౌడ్ రెహమాన్ టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించిన పోలీసులు. నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ ఓడించిన వరల్డ్ ఛాంపియన్ దొమరాజు గుకేష్ ఓటమిని తట్టుకోలేక చెస్ బోర్డు టేబుల్ ను బలంగా గుద్ది వెళ్లిపోయిన కార్ల్సన్ గిరి ప్రదక్షిణ సందర్భంగా క్యూలో తోపులాట. చిన్న గొడవ కాస్త పెద్దదై ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గురిపించుకున్న భక్తులు. ఈ ఘటనలో గాయపడ్డ పలువురు భక్తులు. మెడికల్ కాలేజీ నిర్మాణం అంటూ జిల్లా ఆసుపత్రి కోసం మంజూరైన కొత్త భవనంను పట్టణానికి దూరంగా అప్పక్పల్లి దగ్గర గత 10 ఏళ్లు పాలించిన పాలకుల నిర్ణయమేనని, అక్కడ నిర్మించడం వల్లే నేడు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పన్నికరెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేటలోని సివిఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత పాలకులు అప్పక్పల్లి గ్రామం దగ్గర కట్టింది మెడికల్ కాలేజీ కాదని, అది జిల్లా ఆసుపత్రి భవనం మన్నారు. ఇక ప్రస్తుతం మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉంటుందన్నారు. ఇక మెడికల్ కాలేజీ విద్యార్థుల సౌకర్యం కోసం ప్రస్తుతం అందులో క్లాసులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత 3 నెలల క్రితం ముఖ్యమంత్రి పర్యటనలో శిథిలావస్థలో ఉన్న జిల్లా ఆసుపత్రి గురించి వారి దృష్టికి వచ్చిందని, వెంటనే ఆసుపత్రిని అప్పక్పల్లి దగ్గరకు తరలించాలని ఆదేశించారన్నారు. కానీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చేయలేదన్నారు. కానీ ప్రస్తుతం నారాయణపేట పట్టణంలో ఉన్న పాత హాస్పిటల్ వరుసగా కురుస్తున్న వర్షాలకు పెచ్చులుడి శిథిలావస్థకు చేరిందని, వర్షం నీరు లోపలికి చేరుతుండటంతో ఈ భవనంలో హాస్పిటల్ కొనసాగించడం ప్రమాదమని ఇంజనీర్లు పేర్కొనడం జరిగింది. ఇక పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని కొనసాగించేందుకు సరైన బిల్డింగ్ వసతి లేకపోవడం చేతనై గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో జిల్లా ఆసుపత్రిని అప్పక్వల్లి దగ్గర ఉన్న ఆసుపత్రి భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. ఆసుపత్రి మార్చకపోతే పెచ్చులుడి అనుకోని సంఘటనలు జరగక ముందే రాబోయే వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రిని మార్చడం జరిగింది. ప్రజలు సహకరించాలని కోరారు. ఆసుపత్రిని మార్చొద్దని కొందరు
ప్రతిపక్ష పార్టీ నాయకులు సూచనలు చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. పట్టణానికి దూరంగా జిల్లా ఆసుపత్రిని తరలించడం వల్లే రోగులకు రవాణా ఇబ్బందులు తప్పవని, వాటిని అధిగమిస్తూ రోగులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఆసుపత్రి దగ్గరకు వెళ్లే విధంగా మరియు అత్యవసర సమయంలో తన కృషితో స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా జిల్లా ఆసుపత్రికి అందించిన 2 అంబులెన్స్ల ద్వారా రోగులకు వైద్య సహాయం అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవన సముదాయంలో బాగున్న బిల్డింగ్ ను గుర్తించి అందులో కొన్ని వైద్య సేవలు అందించేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. నారాయణపేట మెడికల్ కాలేజీలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే కోట్ల రూపాయల విలువ చేసే సిటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓ డాక్టర్ గా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా భవిష్యత్తులో నర్సింగ్ కాలేజీ, కంటి, చెవి, ఇతరత్ర వైద్య విద్యను ఏర్పాటు చేసి ప్రాంతాన్ని మెడికల్ హబ్ గా మారుస్తున్నామన్నారు. కావున ప్రజలు మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు వైద్య ఆరోగ్య విషయంలో తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి సలీం, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణుగోపాల్, జి సుధాకర్, సీనియర్ నాయకులు గందే చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని కూడా వసతులు అందియాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. అండ్ ఇక్కడ ఉన్న మీకు చాలా మందికి ఇంకా డౌట్లు ఉండొచ్చు, ఇక్కడ ఉన్నది ఏం చేస్తారని. దాని కంప్లీట్ ఫిట్నెస్ వన్స్ ఒకసారి షిఫ్ట్ అయినాక కంప్లీట్ ఫిట్నెస్ ఎంతవరకు ఫిట్ ఉంది మొత్తం బిల్డింగ్ ది చెకప్ చేసి అవసరం లేని పార్ట్ ఏదైతే ఇట్స్ నాట్ ఫిట్ అనేది డిమాలిష్ చేసి దాన్ని ముందుగా ఎట్లా తీసుకొని వెళ్ళాలి, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇక్కడ కొన్ని పెట్టి దాని తర్వాత పేషెంట్ స్టెబిలైజ్ అయినాక అటు లేకపోతే అర్బన్ హెల్త్ సెంటర్ని అక్కడ పెట్టా లేకపోతే ఏం చేయాలనేది దీంట్లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. వీఆర్ గోయింగ్ టు కమ్ టు కంక్లూజన్ దాంట్లో. సో ఆ కంక్లూజన్ రాగానే త్వరలో మీకు ఇంటిమేట్ చేస్తారు. అప్పటి వరకు ఈ 2 weeks కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ప్లీజ్ జనాలందరూ కూడా మేము కోరేది, నేను ముందు నుంచి గెలిచినప్పటి నుంచి ఒక డాక్టర్గా కోరేది ఏంటంటే విద్యా వైద్యం మన దగ్గర బాగుండాలి. ఎట్లయినా అగ్రికల్చర్ అనేది మనకి ప్రాజెక్ట్ వచ్చింది, కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పాను. సో వైద్యురాలుగా నా వంతు ఏమంటారు, ఇట్ ఈస్ నా మీద ఉంది దట్ పేషెంట్లు ఇబ్బంది పడొద్దు అని కూడా నాకు తెలుసు. ఆ ప్రాసెస్ ఇప్పుడు అక్కడ ఉంటే ఏమన్నా అనుకోని ఘటన జరుగుతుందనే భయము ప్లస్ పేషెంట్ సేఫ్టీ కోసమే దాన్ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మీరు అందరు కూడా ఎక్కడ కూడా రాజకీయాలలో పోకుండా పేషెంట్స్ మన ప్రజల దృష్టిలో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఏమైనా సమస్యలు ఉన్నా కూడా చిన్నవి మా ఆఫీస్ ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటుంది, నేను కూడా అందుబాటులోనే ఉంటాను. మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మీ సేవల్లో మేము ఎప్పుడు కూడా ఉంటామని మళ్ళొకసారి కూడా తెలుపుకుంటూ, ఇంకేమైనా కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు దొంగిలిస్తున్న వేరు కేసులో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 12 లక్షల విలువ చేసే 8 ద్విచక్ర వాహనాలు గల ఒక కారు, అశోక్ లైలాండ్ గూడ్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. నక్కర్ శ్రీనివాస్ అనే 32 ఏళ్ల వ్యక్తి, మహమ్మద్ షోహెబ్ 26 ఏళ్ల వ్యక్తి గత కొంతకాలంగా వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులున్నట్లు బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జిడిమెట్ల సీఐ గడ్డం మల్లేశం, డిఐ కనకయ్య, ఎస్ఐలు మరియు బాలనగర్ సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఈ ప్రెస్ ముఖ్య విషయం ఏంటంటే, మన బాలనగర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ థెఫ్ట్స్కి సంబంధించి బాలనగర్ సిసిఎస్ టీము, తర్వాత జీడిమెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ వెహికల్స్, కారు, తర్వాత ఒక ఆటో ట్రాలీ, తర్వాత ఒక 8 మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇవి గత 6-7 నెలలుగా మన దగ్గర జీడిమెట్లు కావచ్చు, సూరారం కావచ్చు, పేట్ బషీరాబాద్ కావచ్చు, తర్వాత బేగంపేటలో కావచ్చు, అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ఇందులో 2 అఫెండర్స్ని, నక్కా శ్రీనివాసరావు అని చెప్పి ఇతను ప్రీవియస్ అఫెండరు, జాయ్ రైడరు. ఇతను వెళ్ళేటప్పుడు వెహికల్స్ని థెఫ్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబాండన్ చేసేసి, అదేవిధంగా ఇంకొక వెహికల్ని థెఫ్ట్ చేసుకుని ఈ విధంగా జాయ్ రైడర్. కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు.
ఈ కేసెస్ ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు, రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు. ప్రీవియస్లీ 7 కేసెస్లో కూడా 3 times జైలుకి పోయి వచ్చినాడు. ఈజ్ అ ప్రొఫెషన్ ఏంటంటే సెల్ రిపేరరు, ఉండేది మన దగ్గర సురారం లిమిట్స్లో ఉంటారు. అదేవిధంగా మొహమ్మద్ సాహెబ్ అని ఇతని దగ్గర నుంచి 2 వెహికల్స్ మోటార్ సైకిల్స్, ఒకటి బేగంపేటకు సంబంధించింది, ఒకటి మన జీడిమెట్లకు సంబంధించిన వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. ఇతను కూడా దాదాపు 8 కేసెస్లో 6 times జైలుకి వెళ్ళి వచ్చినాడు. వీళ్ళిద్దరిని అప్రిహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ వెర్నా కారు, తర్వాత ఒక ఆటో ట్రాలీ, 8 మోటార్ సైకిల్స్, దాదాపు 12 లక్షల వర్త్ ఉన్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేసి అక్యూజ్డ్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి సర్కిల్ బీఆర్ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. మల్కాజ్గిరి చౌరస్తా గాంధీ పార్కులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఉద్యమకారులను స్మరించుకుంటూ భారీ ఎత్తున రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఎమ్మెల్యే మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు యువకులతో సంతోషంగా గడిపి వారితో కలిసి రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఎన్నో అవమానాలను, వివక్షలను ఎదుర్కొని తెలంగాణ సాధన కోసం కష్టనష్టాలను ఎదుర్కొని ఆత్మ బలిదానాలు ఇచ్చిన సందర్భాలను గుర్తు చేసుకోవాలని, అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేసే తెలంగాణ స్వాధించడానికి సారథిగా వ్యవహరించే ఆత్మ బలిదానానికి సిద్ధపడిన తెలంగాణ సాధించిన తర్వాత అత్యంత తక్కువ కాలంలోనే దేశంలో నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టారన్నారు. బంగారు తెలంగాణకు శ్రీకారం చుట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని గుర్తు చేసుకోవాలని మల్కాజ్గిరి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో దశాబ్దాల పాటు అవమానాలని, వివక్షని ఎదుర్కొని అదేవిధంగా తెలంగాణ సాధించేటప్పుడు కూడా మనం అనేక కష్ట నష్టాలు, అదేవిధంగా బలిదానాలు ఇవన్నీ కూడా చేసిన రోజులు చూసినాం. మన తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ సారథిగా, తెలంగాణ ఉద్యమ సారథిగా ముందుకు నడిపించి తెలంగాణ ఆత్మవిశ్వాసానికి, తెలంగాణ ప్రతి ఒక్క తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచి తెలంగాణని ఒక బంగారు తెలంగాణ దిశగా నడిపించిన మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. అనేక మంది బలిదానాలు, అనేక మంది త్యాగాలు, అనేక మంది తెలంగాణ వస్తుందా ఎప్పుడు వస్తుందా అనే సంకోచంలో ఉన్నా కానీ తెలంగాణ ఉద్యమకారులందరూ ముందుకు కదిలి ఇలా తెలంగాణను సాధించిన రోజులు కూడా అందరం గుర్తు చేసుకోవాలా. తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ముందుకు నడిపించారో కూడా మనం చూసినాము. అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మరొకసారి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తల ముందుకొచ్చి ఇవాళ ఇంత దిగ్విజయంగా ఇవాళ అంటే ఒక ఉత్సాహభరితంగా ఇంతకుముందు మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఈ ఉత్సాహభరితంగా బిగ్ బాస్ ఫేమ్ సీజన్ 6 ప్రముఖ సినీ ఆర్టిస్ట్ కీర్తి భట్ తన పుట్టినరోజు వేడుకలను వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డేజ్ హోంలో వృద్ధులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన జన్మదిన వేడుకలను ఇలాంటి తల్లిదండ్రుల వంటి వృద్ధులతో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కీర్తి భట్ అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. ఏ ఒక్కరూ కూడా తమ తల్లిదండ్రుల ఓల్డేజ్ హోంలో విడిచిపెట్టొద్దన్నారు. ప్రతి ఒక్కరూ తమకున్నంతలో ఇలాంటి వృద్ధాశ్రమాలకు తన వంతుగా సహాయం అందించాలన్నారు. ఓల్డేజ్ హోంతో పాటు ఎంతో మంది అన్నార్థులకు ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ను అభినందించారు. నమస్కారం, అందరికీ తెలుసు నేను మీ కీర్తి భట్. ఈ రోజు నేను ఎక్కడున్నాను చెప్పండి? రెడీ టు సర్వ్ మనం వలసలిపురంలో ఉన్నాను అనమాట. ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పను, నా పేరెంట్స్ ప్లేస్లో ఉన్నాను, నా ఫ్యామిలీ ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ వచ్చి నేను నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటి మనసు చాలా హెవీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్
ఈ ఒక సందర్భంలో నేను ఏం చెప్తానంటే, దయచేసి మన పేరెంట్స్ని బయట ఎక్కడ ఇలా ఓల్డ్ ఏజ్లో పెట్టి ఎవరో వచ్చి మనం చూసుకోవడానికి, మన పేరెంట్స్ని మేమే మంచిగా చూసుకుంటే ఇంట్లో వాళ్ళు ఉన్నంత వరకు మనకు ఒక లైఫ్ ఇచ్చారు. సో వాళ్ళు ఉన్నంత వరకు మేము చేసుకుంటే దానికంటే పెద్ద మనకేం ఉండదు. అండ్ ఇది ఒక పుణ్యం స్థలం కాబట్టి ఈ స్థలంలో నేను అందరికీ కోరుకునేది ఒకటే, మన పేరెంట్స్ని మనం ఇంట్లోనే ఎంత రోజు వరకు ఉంటామో అంత రోజు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాలను తెలంగాణ రాష్ట్రం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మహానేత కేసీఆర్ అని మంద సంజీవరెడ్డి అన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరులకు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జయశంకర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా మేడ్చల్లోని వివేకానంద విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందంటే దానికి ముఖ్య కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమమే అన్నారు. దానికి తోడు ఉద్యమకారుల ప్రాణత్యాగాల పుణ్యమని ఇక ప్రత్యేక రాష్ట్రాన్ని సంపాదించుకున్నామన్నారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ సారథ్యంలో దేశంలోనే గుర్తుండిపోయేలా రాష్ట్రాన్ని నిలబెట్టారన్నారు. భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠా ద్రావిడ ఉజ్జల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జల. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఏది ఏమైనా మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఆయన ఉద్యమం చేసి కొన ప్రాణం దాకా ఉద్యమం చేసి కొట్లాడి తెలంగాణను సాధించిండు. గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ గారు. ఆయన ఉద్యమం చేసి కొట్లాడినందుకే మనకి ఇవాళ తెలంగాణ వచ్చింది. 10 ఏళ్ళు కూడా దేశంలోనే, భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం అంటే ఒక పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్ గారు. మంచిగా పెద్ద ఎత్తున కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి, సాగునీళ్ళు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కూడా మన కేసీఆర్ గారే. అందరం కూడా ఇలా ఇంత ఆనందంగా, ఇంత ఐటీ పరిశ్రమ కానీ, ఇంతమంది రైతులు కానీ అందరూ కూడా ఆనందంగా ఉన్నారంటే ఆ రోజు మన ఉద్యమకారులు మనందరూ చేసిన ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ సాధించుకున్నాము. జై తెలంగాణ, జోహార్ జోహార్, అమరవీరులకు జోహార్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు హైదరాబాద్, సైదాబాద్, మలక్పేటలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సైదాబాద్ డివిజన్లో హమాలి బస్తీ, అస్మాన్ గుళ్లలో నియోజకవర్గ కాంగ్రెస్
ఇన్ఛార్జ్ షేక్ అక్బర్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా అక్బర్ మాట్లాడుతూ తల్లి సోనియా చొరవతో ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామన్నారు. రాష్ట్రం అవతరించి నేటితో 12 సంవత్సరంలోకి అడుగుపెట్టామని తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పేదల కుటుంబాలు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వారిని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. ముఖ్యమంత్రి ముఖ్యంగా రైతులకు, దళితులకు, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. మహిళలకు, యువతకు ప్రోత్సాహనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్, దిరాజ, యాదగిరి, శంకర్ షా, నరసింగరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు మన తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొన్ని వేల మంది ప్రాణత్యాగాలు చేయడం వల్ల తెలంగాణని సాధించుకున్నాం. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి చొరవతో సోనియా గాంధీ గారు తెలంగాణని ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున మేము అభినందనలు మరియు థ్యాంక్ యూ చెప్తున్నాము. దీంతోపాటు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మేధావి వర్గము అందరూ మన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అందరూ కృషి ఫలితంగానే మనకు తెలంగాణ రావడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ మేజర్గా మంచి డిసిషన్ తీసుకుంది కాబట్టి ఈరోజు తెలంగాణలో మనము తెలంగాణ సపరేట్ కావడం జరిగింది. దాంతోపాటు 11 సంవత్సరాలు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. మనము 11th యానివర్సరీ చేసుకుంటున్నాం మనం ఈరోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి. మాచర్ల మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ మద్ సాహెబ్. అమరవీరుల స్తూపం ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. అసాధ్యం అనుకున్న రాష్ట్ర సాధనను ఢిల్లీ మెడలు వంచి 4 కోట్ల తెలంగాణ ప్రజల కలను కేసీఆర్ సాకారం చేశారు. కేటీఆర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.